ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ విడింది. ఐదోసారి కూడా విచారణకు హాజరు కావడం లేదంటూ కేజ్రీవాల్ తెలిపారు. ఈడీ నోటీసులపై స్పందించిన ఆయన విచారణకు హాజరు కావడం లేదంటూ స్పష్టం చేశారు. తనకు ఈడీ జారీ చేసిన సమన్లు చట్ట విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనకూడదన్న ఉద్దేశంతోనే కుట్ర చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదోసారి కూడా ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కావటం లేదు. ఉత్కంఠ వీడింది. లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పాల్గొనకూడదనే వ్యూహంతో కుట్ర చేస్తున్నారంటూ ఆప్ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఐదోసారి కూడా ఆయన హాజరు కావటం లేదు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక ఢిల్లీ లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కి ఈడీ గతంలో 4 సార్లు సమన్లు చేసింది. గత బుధవారం కూడా 5వ సమన్లు జారీ చేసింది. అయితే ఈ రోజు రావాలని కూడా ఆ సమన్స్ లో పేర్కొంది. అయితే ఈ రోజు కూడా ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గైర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంతవరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసుల చట్ట విరుద్ధమన్నది ఆయన పేర్కొంటున్నారు. ఈ రోజు హాజరు కావాలంటూ ఈడీ ఇచ్చినటువంటి సమన్లు చట్టబద్ధం కాదు కాబట్టి దీనికి కోర్టులోనే తేల్చుకుంటారని కూడా ఆయన చెప్పారు. అయితే కేజ్రీవాల్ హాజరయ్యే అంశం పైన ఆప్ అధికారికంగా ఇంతవరకు అయితే స్పందించలేదు. ఆయన హాజరు కారని మాత్రం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడింది కాబట్టి ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి కేజ్రీవాల్ ఈ రోజు నిరసన చేపట్టబోతున్నారు. అందుకే ఈ రోజు హాజరయ్యే అవకాశాలు లేవు అన్నది ఆప్ నేతలు చెప్తున్నమాట. అయితే గతంలో సీఎం కేజ్రీవాల్ బీజేపీ పైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. బీజేపీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కోల్దేసేందుకు తమ ఎమ్మెల్యేలకు ఎరవేసింది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీకి చెందినటువంటి 7 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్లు చెప్పిన అమ్మట చెబుతామని కూడా బీజేపీ ఆశ చూపించింది. వారందరికీ బీజేపీ నుంచి టికెట్లు ఇస్తామని కూడా నచ్చ చెప్పారని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన త్వరలోనే అరెస్ట్ చేయిస్తామని కూడా తద్వారా ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా ఎమ్మెల్యేలను బెదిరించినట్లుగా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఆ 7 ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు ఒప్పుకోలేదు. మొత్తం 21 మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గత 9 ఏళ్లుగా బీజేపీ అనేక కుట్రలు చేస్తోంది. అయితే అవన్నీ విఫలమయ్యాయని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలను బీజేపీ కూడా ఖండించింది. తాము 25 కోట్లు ఇస్తామని ఆ 7 ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలని కూడా ఆప్ కి సవాల్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని కూడా ఢిల్లీ బీజేపీ నేతలు ప్రతి సవాళ్లు విసిరారు. సో కేజ్రీవాల్ కూడా మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారు. ఆప్ నేతలు ఎవరు సంప్రదించారో బీజేపీ చెప్పాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో వారి పేర్లు మాత్రం కేజ్రీవాల్ ఎక్కడా బయటపెట్టలేదు. అయితే ఈడీ విచారణకు గనక హాజరైతే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు. ఆయన స్థానంలో వేరొకరిని సీఎం చేస్తారు. లేదా ఆప్ ఎమ్మెల్యేలను కూడా తమ వైపు లాక్కొని ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు అయితే వస్తున్నాయి. జార్ఖండ్ లో మనం చూసాం. మొదట బీహార్ లో నితీష్ కుమార్ ని తమ వైపు లాక్కొని అక్కడ ఎన్డీఏ సర్కార్ని ఏర్పాటు చేశారు. జార్ఖండ్ లో కూడా అదే విధంగా చేయాలని కూడా ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఎమ్మెల్యేలు తమ వైపు 42 మ్యాజిక్ ఫిగర్ కాకపోతే 53 మంది తమ వైపు ఉన్నారంటూ చంపై సోరెన్ కోరటంతో గవర్నర్ అవకాశం ఇచ్చారు. తర్వాత 10 రోజులు మాత్రం అంటే ఈ రోజు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరో 10 రోజులు ఆయనకు బల నిరూపణకు అవకాశం ఇచ్చారు. ఇక జార్ఖండ్ సమస్య తీరిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీ పైన బీజేపీ దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాను మరి ఈడీ ఏం చేయబోతుంది, ఈ రోజు కనుక విచారణకు రాకపోతే 5 సార్లు సమన్లు ఇచ్చిన తర్వాత కూడా విచారణకు రాకపోతే మరి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. మరోపక్క ఇదే కేసులో కవితకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈడీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చంద్రక.